తెలంగాణ కాంగ్రెస్ నేతలు విష్ణు వంశీల మధ్య రాజీ కుదిర్చేందుకు పార్టీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేనా? వీరి మధ్య జరిగిన గొడవతో పార్టీ ప్రతిష్ట దెబ్బతినేదన్నది కాంగ్రెస్ పెద్దల ఆందోళన. పార్టీ పెద్దల సూచన మేరకు గొడవ పడ్డ నేతలిద్దరూ తాము పెట్టిన పోలీసు కేసులను ఉపసంహరించుకుని రాజీ పడతారా? పార్టీ నేతలు విష్ణు వంశీ గొడవపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మధ్య శుక్రవారం ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన గొడవ పార్టీ ప్రతిష్ట దిగజార్చిందని కాంగ్రెస్ పెద్దలు కలవరపడుతున్నారు. ఇద్దరు నేతలతో పీసీసీ చీఫ్ పొన్నాల మాట్లాడి వివాద పరిష్కారానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పొన్నాల వారించినప్పటికీ ఇద్దరు నేతలు పట్టించుకోకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. తనపై జరిగిన దాడికి సంబంధించిన అంశాన్ని ఎమ్మెల్యే వంశీ ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నేతలు కొందరు విష్ణుకు వ్యతిరేకంగా రాహుల్ ఆఫీస్కు ఫిర్యాదు చేశారు. ఈ వివాదాన్ని సెటిల్ చేసే పనిలో భాగంగా విష్ణుతో మాట్లాడే పనిని పార్టీ నేత నిరంజన్కు అప్పగించారు పీసీసీ చీఫ్ పొన్నాల. త్వరలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరగనున్న క్రమంలో ఈ అంశంపై విష్ణు వంశీల మధ్య విభేదాలున్నాయని పార్టీ నేతలంటున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య రాజీ కుదర్చడానికి సీఎల్పీ నేత జానారెడ్డి, ఎంపీ వి హనుమంతరావు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. జానారెడ్డి శుక్రవారమే ఎమ్మెల్యే వంశీని కలిసి గొడవకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఇది సభ్య సమాజం ఎవరు సహించరు, దాన్ని ఆమోదించరు. అయినప్పటికీ జరిగిన సంఘటన ఇప్పుడు నేను వంశీచంద్ ద్వారానే కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అటుపక్క నుంచి కూడా విషయాలు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా కూడా జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన విషయాలు తెలుసుకున్న తర్వాత ఇది ఇటు పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ అటు అధిష్టాన వర్గం కూడా తెలియపరిచి వాళ్ళందరి సూచనల సలహా మేరకు అన్ని విధాల చర్యలు తీసుకోవటానికి పార్టీ కృషి చేస్తుంది. ఈ గొడవపై శనివారం మాజీ ఎమ్మెల్యే విష్ణుతో మాట్లాడిన ఎంపీ వి హనుమంతరావు నేతల మధ్య తగాదా పార్టీ ప్రతిష్టను దిగజార్చిందని అభిప్రాయపడ్డారు. వంశీతోనూ మాట్లాడి వారి మధ్య గొడవ సద్దుమణిగేలా చూస్తానన్నారు. జనార్దన్ రెడ్డి కొడుకు విష్ణు వాళ్ళ ఫాదర్ ఉన్నటువంటి పలుకుబడి కానీ, ఆయన యువకుడుగా ఉన్నటువంటి ఆలోచన కానీ, కొంత ఉత్సాహం ఉద్రేకం ఉంటుంది. అదేవిధంగా మరి కొద్దిగా ప్రెసిడెంట్గా చేసినటువంటి వంశీరెడ్డికి కూడా ఆయన కొద్దిగా మరి పెద్ద మనిషిలాగా ఆయన కూడా బిహేవ్ చేసిండు. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరిని మాట్లాడేసి తప్పనిసరిగా ఇద్దరిని కలపడానికి, పార్టీని బలోపేతం చేయడానికి నా శాయశక్తులకు కృషి చేస్తారు. పార్టీ నేతలిద్దరి మధ్య గొడవ త్వరలోనే సద్దుమణుగుతుందంటున్నారు పీసీసీ చీఫ్ పొన్నాల. ఇది పార్టీ అంటే ఇది కుటుంబ సభ్యుల వ్యవహారం, అది పెళ్లి, ఇద్దరు కూడా బంధువులే. ఇది దాన్ని పెద్దగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం లేదు, సద్దుమణుగుతుంది. పార్టీ పెద్దలు ఎంత చెబుతున్నా కేసులను ఉపసంహరించుకునే విషయంలో నేతలిద్దరూ ససేమిరా అంటున్నట్లు సమాచారం. తమ మధ్య గొడవకు కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేదని, పార్టీ కార్యాలయంలోనో కార్యక్రమంలోనో తగాదా జరగలేదనేది వారి వాదన. విష్ణు వంశీల తీరు చూస్తుంటే వారి మధ్య రాజీ కుదిర్చేందుకు కాంగ్రెస్ పెద్దలు పొన్నాల, జానారెడ్డి విహెచ్ చేస్తున్న ప్రయత్నం ఫలించడం డౌటే అనేది గాంధీభవన్ వర్గాల అభిప్రాయం. సాక్షి పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్.